మూవీ అయితే డిసప్పాయింట్ అయిపోయిందన్న. కూర్చి మడత పెట్టింది, పండబెట్టింది కూడా మనని. గుంటూరులో కారంలో ఉన్న టైటిల్లా మా కారంలో లేదు అసలుకి. అసలు ఉప్పు సప్పగా అయిపోయింది. ఏందన్న ఎంత డిసప్పాయింట్ చేసిండు. ఫస్ట్ హాఫ్ అంతా స్లో, అంత ల్యాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒకటి కొద్దిగా మంచిగా మదర్ సెంటిమెంట్తో మొత్తం ఫస్ట్ హాఫ్లో ఆ సైన్ గురించే తిరుగుతుంది. స్టోరీ అంత బోరింగ్ లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ ట్విస్ట్లు కొద్దిగా ప్రకాష్ రాజ్ రియల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అసలు తమను ఈ త్రాన ఉండి అంత ఆన ప్రోగ్రాంలో వస్తుంటే మ్యూజిక్ ఏమైంది తమనికి? బ్రహ్మానందం దీంట్లో ఎందుకుంటాడా? వెన్నెల కిషోర్ ఉండేది. వెన్నెల కిషోర్, మహేష్ బాబు కామెడీ సీన్స్ బాగుంటుంది. అదే నేను చెప్తున్నా కదా, వెన్నెల కిషోర్ మహేష్ బాబుది బాగుంది. ఆ శ్రీలీల రిమిక్స్ సాంగ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ శ్రీలీల డ్యాన్స్ బాగుంది, మంచిగా ఉంది. అదైతే బాగుంది. డ్యాన్స్ విషయంలో అయితే మంచిగా చేసినారు. ఫైట్ సీన్స్ కూడా అంటే అంత హెవీ కాకుండా బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ బాగుందన్న. రమ్యకృష్ణ గారిది మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, అదొక్కటి హైలైట్ ఉంది. ఇంకా మిగతాదంటే కొద్దిగా రేటింగ్ 3 ఇస్తాను. కష్టమేనా, చాలా కష్టం. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ వచ్చి అయితే చూస్తారు, కానీ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఏంది స్టోరీ, అసలుకి స్టోరీ రైటింగ్ అయితే, అసలుకి స్క్రీన్ ప్లే అయితే అసలుకి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం మాత్రల మంత్రికులు మరపరిచి పండబెట్టేసింది. సినిమా చూసాను. ఆ సినిమా ఏందని అసలుకి ఏ లెవెల్లో ఉందంటే, నాకు డైరెక్టర్ అనవసరమో, మ్యూజిక్ డైరెక్టర్ అనవసరమన్నా, ఒక్క మహేష్ బాబు చాలన్న. మహేష్ బాబు వచ్చే పీక్స్కి తీసుకెళ్ళిపోయాడని చెప్పనొచ్చమాట. గుంటూరు అంటే మిర్చి, మహేష్ బాబు అంటే పిచ్చి అనమాట. ఆ విధంగా ఉంది. నేను మొత్తం చెప్పేది మహేష్ బాబు గురించి ఆలోచించుకోండి. టాక్ ఎలా ఉన్నా కానీ ఏంటంటే, మహేష్ బాబు అంటే ప్రాణం ఇస్తాం అనమాట. సినిమా అయితే వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు బ్రో. మహేష్ బాబు కల్ట్ ఉందనా, కల్ట్ కాదు అది, మాస్ కల్ట్ అని చెప్పొచ్చు అనమాట. వేరే యాంగిల్ మొత్తం చూపించాడు బ్రో. ఆ బీడీ తాగే స్టైల్ కానీ, అగ్గిపెట్టితో కొట్టే తీసే స్టైల్ కానీ అయితే స్వాగ్ మామూలుగా లేదు. మహేష్ బాబు స్వాగ్కి ఎవడైనా కానీ స్వాగతం పలకాల్సిందే. ఆ రేంజ్లో ఉంది బ్రో సినిమా అయితే. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న, కుర్చీ పట్టుకొని స్టెప్ వేస్తూ ఉంటే అసలుకి ఎక్కడికో వెళ్ళిపోతాం బ్రో. మహేష్ బాబు మ్యాన్ అయితే మామూలుగా లేదు బ్రో. సినిమా చూడండి మీరు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పూనకాలతోటి బయటకు వస్తారనమాట. మహేష్ బాబు ఎనర్జీ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు బ్రో. ఒక్క ముక్కలా చెప్పాలంటే మహేష్ బాబు గారు వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. నేను ఎవరి గురించి, డైరెక్టర్ గురించి అసలు చెప్పను, మహేష్ బాబు గురించి వాళ్ళే చెప్తున్నాను అనమాట. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. నేను మహేష్ బాబునే చూశానన్న. మహేష్ బాబు న్యాయం చేశాడు. యావరేజ్ అంటున్నారు, అదే డైరెక్టర్ ఫాల్ట్ ఏంటదన్న. మహేష్ బాబు గారిది ఏం తప్పలేదు. నేను అందుకే చెప్తున్నాను, మహేష్ బాబు గురించే నేను చూశాను నా సినిమా. వంశీ ఒకటే చెప్పాడు, ఎన్ని నెగిటివ్ రాసుకుంటారో రాసుకోండి, 2 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది బ్రో. డైలాగ్ వర్షన్ కానీ, అన్న లుక్స్ కానీ అసలు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా వస్తుంది నెక్స్ట్ 3 years వరకు ఆకలి తీరినట్టేనా ఈ సినిమా? సామే, ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటుంది. 4 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాకా ఈ రికార్డ్స్, ఈ సినిమా అట్లానే ఉంటుంది. 40 సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఉంటారు సినిమా వచ్చేదాకా. హైలైట్సా మహేష్ లేదన్నాగా కొంచెం అనిపిస్తుందిలే భయ్య. సినిమా అంటావా, మహేష్ అని డ్యాన్సు, డైలాగ్ డెలివరీ వర్షను, అసలు మీనింగ్ కూడా మనకు బాగా, కంటెంట్ బాగా నచ్చుతుంది మన యూత్కి. ఆయన చెప్పే డైలాగ్ వర్షన్ కానీ, ఆయన విధానం కానీ పిక్స్ ఎవరికి అలా పడిపోతాం అంతే. కామెడీ మహేష్ కంటే ఎవరు చేస్తారు బ్రో? మహేష్ చెప్పాడు కదా, రాజమౌళి ఏం చెప్పాడు, మహేష్ బాబు చేసే కామెడీ ఆ టైమింగ్ ఇంకెవడు చేయలేడు. 100కి 200 బెడ్స్ ఎవరైనా ఉన్నాడంటే యాక్టర్, ఓన్లీ ఒక మహేష్ బాబు. టీఎఫ్ఐ సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్. డిసప్పాయింటెడ్ అన్న. త్రివిక్రమ్ అంటే మహేష్ బాబు గారు ఈ సినిమాలో మహేష్ బాబు గారు పాజిటివ్ ఏంటంటే ఆయన మాస్ యాంగిల్ కనిపించింది. ఆయన డాన్సెస్ బాగున్నాయి అండ్ బట్ త్రివిక్రమ్ మ్యాజిక్ అయితే లేదు మూవీలో. ఎందుకంటే మనకి ఒక త్రివిక్రమ్ సెల్లులోడ్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ త్రివిక్రమ్ మనకు బాగా మిస్ అయ్యింది. అంటే ఇప్పుడు మనకు ఒకటే అన్న, ఇప్పుడు చూస్తాం త్రివిక్రమ్ వేరు, ఒకప్పటి త్రివిక్రమ్ వేరు, ఆయన కథలే వేరు అన్నట్టు ఉంటుంది. అంటే ఆ వింటేజ్ త్రివిక్రమ్ రావాలనుకున్నాం కానీ ఈ సినిమాతో కూడా వింటేజ్ త్రివిక్రమ్ అయితే రాలేదు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తుంటే ఆ తమన్ అసలు ఏమనుకుని కొట్టాడో, ఎందుకు కొట్టాడో, అసలు నేను కొడుతున్నానా మ్యూజిక్ అనుకుని కొట్టాడు తెలియదు. కానీ ఒక్క మ్యూజిక్ బాగాలేదు అన్న సినిమాలో. అంతా ఏదో దమ్ మసాలా బిర్యానీ సాంగ్ ఒకటి, ఇంట్రో సాంగ్ వినగా బాగుంది. అండ్ మహేష్ బాబు స్వాగ్ తో ఫస్ట్ సాంగ్ సెట్ అవుతుంది. బట్ ఆ తర్వాత వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది అసలు సెట్ కల. ఒక కుర్చీని మడతపెట్టే సాంగ్ అయితే మహేష్ బాబు శ్రీల స్టెప్స్ బాగున్నాయి కానీ ఆ సాంగ్ బాగాలే అన్న. ఎందుకంటే ఇక్కడ మహేష్ బాబు స్టెప్స్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్ వినాలి అంటే బాగా, అసలు దాని బదులు వేరే సాంగ్ అయినా మాస్ సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ శ్రీలీల మీద మీనాక్షిని తప్ప శ్రీలీల మీద ఓవర్ కాన్సన్ట్రేషన్ జరిగింది. అసలు ఆ మీనాక్షి చౌదరికి నేను ఈ సినిమాలో ఉన్నాను అని మీనాక్షికే తెలుసో లేదని నాకు డౌట్. అద్మానంగా ఉంది, అట్టర్ ఫ్లాపు.
ఎందుకంటే మహేష్ బాబుని మొత్తం అది చేసేసిండు. మహేష్ బాబుని మొత్తం అది చేసేసిండు. ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం మస్తు బాధతో ఉన్నారు. కానీ ఎందుకంటే పైకి అట్లా చెప్తారు, ఎందుకంటే అభిమానం, నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అభిమానంతోనే అట్లా చెప్తారు. కానీ లోపల మస్తు బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా బాధతోనే ఉన్నారు, చాలా బాధ. మాట్లాడాలా నువ్వు మాట్లాడుకునే మళ్ళా చాలా ఫైట్స్ అవే కామన్. ఆయన ఎప్పుడు ఫైట్ చేసాడు అవే ఫైట్లు. శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. సినిమా స్టోరీ దమ్ము లేదు కదా భయ్యా. అజ్ఞాతవాసి కానీ అద్మానం ఉంది, డైరెక్షన్లో ఏం లేదు. త్రివిక్రమ్ ఏం లేదు. మన ఇంతకు ముందుకు జల్సా ఈ సినిమాలో ఒక ఎత్తు, ఇవి ఒక ఎత్తు. త్రివిక్రమ్ ఏం లేదు, అయిపోయింది. డాన్స్ శ్రీలీల ఒకటే, కామెడీ ఒకటి కామెడీ మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ లాస్ట్కు చెంప మీద కొడుతుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ మదర్ చెంప మీద కొడితే అయితే అంటాడు, మీ ఇంటికి వస్తే నన్ను కొట్టినావు కదా అని అంటే ఆమె ఏమంటుంది, నీకు చెంపకు తాకింది కదా అని. ఎందుకంటే కొడుకు మీద ఏ తల్లికైనా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఒకటి చాలా కామెడీ సెంటిమెంట్. ఇక పెద్ద పెద్ద హీరోలు అవి చేసేటివే కాదు. ఏం లేదు, అంత ఏం లేదు. ఖాళీ ఆ లాస్ట్ రెండు పాటలు శ్రీలీల మాత్రం డాన్స్ అయితే మంచిగా. నేనా ఏమి ఇవ్వాలి పోయి రేటింగ్ ఇచ్చే సినిమా నాది. మూవీ చాలా బాగుందన్న. గుంటూరు గారం మహేష్ బాబు గారు ఈ పండక్కి నిజంగా టైటిల్ తగ్గట్టుగా మనందరికి కూడా మంచి ఘాట్ అయితే ఇచ్చారు ఈ సినిమాతో. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. చూడకుండా రివ్యూలు మాత్రం దయచేసి ఎవరు చెప్పమాకండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ డైలాగులే కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన అసలు వేరే ఒక కొత్త గెటప్లో కనపడ్డాడు దీంట్లో మనకి. ఆ ఏ స్టైల్లే కానీ, ఆ బీడీ మనం ఒకసారి నేను దేంట్లోనే ఒక సీన్లో పట్టుకుంటాడేమో అనుకున్నా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేతిలో బీడీ ఉంటాను. ఈ అగ్గిపెట్టి ఇలా వస్తుంది, అగ్గిపెట్టి యాడ్ నుంచి వస్తుంది, అగ్గిపెట్టి అర్థం కాదు, మళ్ళీ జమ్మని చేతిలోకి వస్తుంది. అసలు నిజంగా ఆ మ్యాజిక్ వేరు. చాలా బాగుందన్న. నిజం ఆ డ్యాన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ కుర్చీ సాంగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. మొత్తం థియేటర్లో అందరం ఎంజాయ్ చేసాం. అసలు ఆ శ్రీలీల డ్యాన్స్ ఉంది భయ్య, మహేష్ బాబు కంటే ఇంకా డబల్. అది ఇలా ఉంటుంది ఒక సాంగ్లో అనేటప్పుడు మహేష్ బాబు వెనక్కి వెళ్తాడు, అప్పుడు హీరోయిన్ ఇలా వేసే స్టెప్ అది మాత్రం వేరే లెవెల్. అది ఏం లేదన్న, ఏం లేదు. చివరి దాకా తల్లి మాట్లాడదు. తల్లి ఎందుకు మాట్లాడతలేదు అన్నదే సినిమా స్టోరీ. మహేష్ బాబు గారి మూవీస్ అనగానే ఫస్ట్ నెగిటివ్ టాక్ వస్తుంది, తర్వాత రికార్డులు వేస్తాయి. వీళ్ళకి నచ్చలేదేమో, మాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మూవీ చూసి మాట్లాడమని చెప్పండి ఎవరినైనా. మూవీ అయితే చాలా బాగుంది. అలాగే వస్తుంది. ఫస్ట్ మహేష్ బాబు మూవీ అంటేనే ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి తర్వాత రికార్డులు వేస్తాయి. మీకు తెలుసు ఆ విషయం. సినిమా బాగుంది, ఒకసారి చూసి మాట్లాడండి అందరూ. కన్ఫామ్గా ఉంటుంది. మీరు చెప్పండి పెద్దలు. బాగుందండి మూవీ, బాగుంది. యాక్షన్ బాగుంది. వన్ మ్యాన్ ఆర్మీ లాగా మహేష్ బాబు సినిమా మొత్తం మహేష్ బాబు మీద నుంచే నడిచినట్టు అనిపించింది. డైరెక్షన్ బాగుంది, కొన్ని డైలాగ్లు ఉన్నాయి. శ్రీలీల యాక్షన్ కూడా చాలా బాగుంది. ఈక్వల్గా మహేష్ బాబుతో డ్యాన్స్లో బాగా ఉన్నాయి, పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వీక్ ఉంది, కానీ సినిమా ఓవరాల్గా అయితే మహేష్ బాబు ఈజ్ ఎక్సలెంట్. మాస్లో బాగా కుదిరిపోయింది. కొంచెం మిగతా సినిమాలు గత సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ బాగా పేలుతాయి. కొన్ని బాగా పేలినాయి, కొంచెం మిస్ అయింది. ఈ అంత మాస్ని మహేష్ బాబుని పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. మహేష్ బాబుని పూర్తి స్థాయిలో బీజం బాగా, సాంగ్స్ బాగున్నాయి, బీజం అంత సెట్ కాలేదు. తమనన్నా అంతే బాగా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అనిపిస్తారు చెప్పండి అన్న. రమ్యకృష్ణ మహేష్ బాబు చేసినప్పుడు చాలా బాగుంది. శ్రీలీలది అయితే డ్యాన్స్ ఎక్కువ ఉంది. ప్లస్ మైనస్ అంటే మహేష్ బాబునే, మైనస్ అంటే మంచి స్టోరీ లైన్, ఇంకా కొంచెం మంచి స్టోరీ లైన్. అంటే త్రివిక్రమ్ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ అత్తారింటికి దారేది అట్లుంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ అంత ఏం రీచ్ అవ్వరు. అలా వైకుంఠపురంలో దీనికంటే అజ్ఞాతవాసి రిలీజ్ చేసినా మేము ఎంజాయ్ చేస్తున్నాం. వరస్ట్ ఏం లేదు, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అదే ప్రాబ్లం. 3కి ఇస్తాం. కామెడీ సీన్స్ వెన్నెల కిషోర్ మహేష్ బాబు బాగుందన్న. కామెడీ సీన్స్ బాగా చేశాడు. ఇట్లుంటుంది ఆర్టిస్ట్ డిట్టో కదా పాతవాడిని. హనుమాన్ ఇంకా చూడలేదమ్మా.
అంతే కదా, రాలేదు అసలు. రేటింగ్ ఇచ్చే అంత క్రిటిక్ని నేను కాదు. వాళ్ళు కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తారు, వచ్చి సినిమా చూడండి అప్పుడు మాట్లాడండి. అసలు కంబ్యాక్ ఫిల్మ్ అంటే ఇది మహేష్ బాబుది, సూపర్ సినిమా ఇది అనే. ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. అసలు త్రివిక్రమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమంటారు, పాస్ట్ సినిమాస్కి కంపేర్ చేసి ఇది కంపేర్ చేస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా బాగుంది, చాలా బాగున్నాయి పంచెస్ కానీ కామెడీ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఏ బొంగు నెగిటివ్ రివ్యూలు అయ్యి నమ్మకండి, వచ్చి సినిమా చూడండి. సంక్రాంతి బ్లాస్ట్ ఇది అంతే. జై బాబు. అజ్ఞాతవాసికి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీ. ఎందుకంటే ఒక మదర్కి సన్కి రిలేటెడ్ ఉంది. బాగుంది మూవీ, 10/10 రేటింగ్ ఇస్తా. ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ, మంచి మూవీ ఇచ్చారు. శ్రీలీల అయితే నిజంగా డాన్స్ కొరియోగ్రాఫర్ నాకు తెలిసి శేఖర్ మాస్టర్ అనుకుంటా. అబ్బాబ్బాబ్బాబ్బా బేకలా ఉంటుంది జోకరు. కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ నిజంగా కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ శేఖర్ గారు అయితే మహేష్ బాబుని ఇంతవరకు మనము ఈ టైప్లో డాన్స్ చేయడం కానీ ఇంతవరకు చూడలే బ్రో. మహేష్ బాబుని కిర్రాక్ బ్రో. శ్రీలీల డాన్స్ కనిపించదు మహేష్ బాబు ముందు. మహేష్ బాబు అన్నాడు నా కెరీర్ లో #1 డాన్స్ అనేది అని. నేను మా ఇంట్లో మా అమ్మ పెడితే గొడ్డు కారం, ఇప్పుడే చూసి వచ్చా గుడ్డు కారం. రాజమండ్రి రాగమంజరి, మా అమ్మ పేరు తెలియనోళ్ళు లేరు మెసిరి, కళాకారుల ఫ్యామిలీ మది. నిజంగా ఆ సాంగ్ అయితే వింటే అట్లనే మైండ్లో కూర్చుండిపోయింది. ప్రతి ఒక్క చైర్ థియేటర్లో అన్ని ఫోల్డ్ అయిపోయినాయి, కుర్చీలు అన్ని మడతబడ్డాయి. కుర్చీ మడతబెట్టి ఫ్లాప్ అన్నాడు. కొత్త ర్యాంప్ ఆడిపోయింది భయ్యో.